హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 981 పాయింట్స్ ఫాల్ అయి 59,845 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 20 పాయింట్స్ డౌన్ అయి 17,807 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 741 పాయింట్స్ డౌన్ అయి 41,668 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మనలో చాలా మందికి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు మార్కెట్ ఇంతలా ఇవాళ ఫాల్ అయిందని. ఫ్రెండ్స్, దీని గురించి డీటెయిల్డ్ గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ దీని గురించి సింపుల్ గా ఆన్సర్ ఇవ్వాలంటే, గ్లోబల్ మార్కెట్స్ లో ఆల్రెడీ వీక్నెస్ ఉంది. ఇన్ఫ్లేషన్ మీదే మేము ఫోకస్ చేయాలనుకుంటున్నామని యుఎస్ ఫెడ్ వాళ్ళు, ఆర్బీఐ గవర్నర్ గారు వీళ్ళు చేస్తున్న స్టేట్మెంట్స్ ప్రీవియస్ గా ఉంటున్న ప్రాఫిట్ బుకింగ్ కి ఇంకాస్త సెల్లింగ్ ప్రెషర్ యాడ్ చేస్తుంటే, ఇప్పుడు కొత్తగా చైనా రిలేటెడ్ గా కనిపిస్తున్న అన్సర్టనిటీకి ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా రియాక్ట్ అవుతూ, ప్రీవియస్ గా చైనాలో అన్సర్టనిటీ ఉంటున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళైతే ఇలా రెస్పాండ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు రెస్పాండ్ అవుతూ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళలో ర్యాండమ్ గా 2% పీపుల్ ని మేము టెస్ట్ చేస్తామని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కూడా, అండ్ డే బిఫోర్ ఎస్టర్డే వీడియోలో మాట్లాడుకున్నట్లు ఇతర హెల్త్ డిపార్ట్మెంట్స్ కూడా హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు అలర్ట్ నిస్తూ జాగ్రత్తగా ఉండాలని గవర్నమెంట్ సైడ్ నుంచి ఇలాంటి అలర్ట్స్ వస్తూ ఉండడం ఓవరాల్ ఈక్విటీ మార్కెట్స్ ని డౌన్ చేస్తుంది. పర్టికులర్ గా ఈ వైరస్ రిలేటెడ్ గానే మార్కెట్స్ లో ఎక్కువ ఫాల్ కనిపిస్తుందని చెప్పడానికి మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ పాజిటివ్ గా కనిపిస్తున్నావు, కానీ కొంత న్యూట్రల్ గా కనిపిస్తున్నావు. కానీ అది ఎయిదర్ హెల్త్ కేర్ స్టాక్స్ అని ఉండాలి, లైక్ ఫార్మా స్పేస్, హాస్పిటల్స్, వీటి రిలేటెడ్ గానే ఇవాళ అట్లీస్ట్ న్యూట్రల్ టు పాజిటివ్ మూవ్ కనిపించింది. అండ్ సమ్ డయాగ్నోస్టిక్ స్టాక్స్, వాటిల్లోనే ఇవాళ మనకి స్టెబిలిటీ కనిపించింది. సో ఏపీఐస్ తయారు చేస్తున్న వాళ్ళకి కానీ, ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, డయాగ్నోస్టిక్ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ, హాస్పిటల్ రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ స్టాక్స్ లోనే అట్లీస్ట్ పాజిటివ్ టు న్యూట్రల్ మూవ్ మనకుంది. రెస్ట్ ఆఫ్ ద స్పేస్ మొత్తంలో కూడా పర్టికులర్ గా చాలా టైం బ్యాక్ భారీగా ర్యాలీ అయిన స్టాక్స్ లైక్ ఈ డిఫెన్స్ స్టాక్స్ కానీ, రైల్వే స్టాక్స్ కానీ, వాటిల్లో కూడా మనకి బిగ్ వేలో కరెక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకేదైనా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా మార్కెట్ లో వచ్చిందంటే, గ్లోబల్ గా మాట్లాడుకుంటే జపాన్ కి సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేట్ అప్డేట్ అయింది. 3.7 గా నమోదైంది. అది లాస్ట్ 40 ఇయర్స్ లో హైయెస్ట్ నెంబర్. ఎప్పుడూ లేనంత ఇన్ఫ్లేషన్ ఇతర కంట్రీస్ ని హిట్ చేస్తూ ఉండడం. అండ్ దీనికి ప్యారలల్ గా యుఎస్ కి సంబంధించిన జాబ్లెస్ క్లైమ్స్ కానీ, అండ్ జీడీపీ ఎస్టిమేట్స్ కానీ మార్కెట్ ఎస్టిమేట్స్ ని బీట్ చేస్తూ వస్తున్నాయి. ఇవి ఏం చెప్తున్నాయంటే, యుఎస్ కు సంబంధించిన డేటా, ఈవెన్ వడ్డీ రేట్లు పెంచుతున్నా అక్కడ ఎకానమీ ఇంపాక్ట్ అవ్వట్లేదు. కాబట్టి ఫెడ్ వాళ్ళు ఇంకా వడ్డీ రేట్లు పెంచినా, ఇంకొన్ని పంచెస్ యుఎస్ ఎకానమీకి ఇస్తున్నా, యుఎస్ ఎకానమీలో రెసెషన్ అంత ఈజీగా రాదు, ఈ ఎకానమీ స్టేబుల్ గానే ఉంటుందనే ఒక డేటా పాయింట్స్, ఎస్టిమేట్స్ మనకు వస్తూ ఉండడం, ఇంకొంచెం కంఫర్టబుల్ గా యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లను పెంచుతారని ఒక ఎస్టిమేట్స్ కూడా నిన్నటి యుఎస్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేశాయి. గమనిస్తే S&P 500 నిన్న 3% దగ్గరగా డౌన్ అయింది, అండ్ నాస్డాక్ 4% దగ్గరగా కరెక్ట్ అయింది. అవి మళ్ళీ ఓవరాల్ గా ఇంట్రాడే సెషన్స్ లో రికవర్ అవుతున్నా, హాఫ్ ఆఫ్ ద లాసెస్ ని రికవర్ అవుతున్నా. అండ్ ఒకప్పుడు టెస్లా స్టాక్ అండ్ టెస్లా గ్రోత్ స్టోరీ రిలేటెడ్ గా యుఎస్ మార్కెట్స్ అంతా బజ్ మనకి నడిచింది. ఆ ఎంటైర్ బజ్ అంతా ఇప్పుడు వానిష్ అవుతూ లాస్ట్ 1 ఇయర్ లో టెస్లా స్టాక్ నియర్లీ 70% దగ్గరగా కరెక్ట్ అవుతుండడం కూడా మీన్స్ 65-70% దగ్గరగా స్టాక్ ప్రైస్ ఫాల్ అవుతున్నా, ఇంకా స్టాక్ లో నియర్లీ 10% దగ్గరగా కరెక్షన్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో కనిపిస్తుండడం కూడా నిన్నటి నాస్డాక్ ఫాల్ 4% ఫాల్ కి ఇంపార్టెంట్ రీజన్ గా కనిపిస్తుంది. ఎనివే నిన్న యుఎస్ మార్కెట్స్ కూడా రికవర్ అయ్యాయి, బట్ ఓవరాల్ క్లోజింగ్ పరంగా చూసిన బిగ్ ఫాల్ మనకి యుఎస్ మార్కెట్స్ లో, ఏషియన్ మార్కెట్స్ లో అండ్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్నిట్లో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, పర్సనలీ నా ఒపీనియన్, ఇప్పుడు మార్కెట్ ఇలా ఫాల్ అవుతుందా, దీనికి బేస్ అండ్ కాంక్రీట్ రీజన్ ఈ వైరస్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపాక్ట్ అని నేను అనుకోవట్లేదు. బికాస్ ఆల్రెడీ ఈ వైరస్ రిలేటెడ్ గా అప్డేట్స్ ని మనం మల్టిపుల్ టైమ్స్ మార్కెట్స్ లో విన్నాం. మరి స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, డయాగ్నోస్టిక్ స్టాక్స్ పెరిగాయి, ఏపీఐ తయారు చేసిన స్టాక్స్ పెరుగుతున్నాయి, ఫార్మా స్టాక్స్ పెరుగుతున్నాయి, అట్లీస్ట్ అవి పాజిటివ్ టు న్యూట్రల్ లో ఉంటున్నాయి, మిగతా స్టాక్స్ పడుతున్నాయి అంటే ఇది వైరస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అనుకోవాలి కదా. అంటే ఆ ఇంపాక్ట్ ప్రెసెంట్ ఉందేమో, బట్ చాలా టైం బ్యాక్ నుంచి కూడా యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. అండ్ రీసెంట్ గా యుఎస్ ఫెడ్ చైర్మన్ గా చేసిన కామెంట్స్ అండ్ ఆర్బీఐ గవర్నర్ గా చేసిన కామెంట్స్, పర్టికులర్ గా నిన్నటి వీడియోలో అనుకున్నాం కదా ఆర్బీఐ గవర్నర్ గా చేసిన కామెంట్స్ ని, ఇవి రెండు కూడా ఇక అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు వడ్డీ రేట్ ని అంత ఈజీగా కూల్ ఆఫ్ చేయరు, అప్కమింగ్ టైమ్స్ లో కూడా అలా గ్రాడ్యువల్ గా పెంచుకుంటూ వెళ్తారన్న అన్సర్టనిటీ ఓవరాల్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ని నెగిటివ్ గా టర్న్ చేసినట్టుంది. దీనికి అడిషన్ గా ఇప్పుడు వస్తున్న వైరస్ అప్డేట్ ఇంకాస్త మార్కెట్ ని సెల్లింగ్ సైడ్ తీసుకువెళ్తుందే కానీ ప్రైమరీ రీజన్, ఓన్లీ రీజన్ వైరస్ రిలేటెడ్ గా వస్తున్న ఇంపాక్ట్ అయితే కాదు. బికాస్ మార్కెట్ ఒకే రీజన్ కి ఇన్నిసార్లు ఇంతలా రియాక్ట్ అవ్వదు. అండ్ ఇది ఫస్ట్ టైం ఏం కాదు చైనా రిలేటెడ్ గా కేసులు పెరిగిపోతున్నాయని. మన తర్వాత మనం లాక్డౌన్ విధించి నెక్స్ట్ లాక్డౌన్ రిమూవ్ చేశాక చైనాలో లాక్డౌన్ చాలా టైం వరకు కొనసాగింది. ఆ టైమ్స్ లో చాలా సార్లు వాళ్ళ కేసులు పెరుగుతున్నాయని అప్డేట్స్ కూడా వచ్చాయి. బట్ అప్పటి కండిషన్స్ తో పోలిస్తే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అలర్ట్ అవుతూ మేము కొంత స్క్రీనింగ్ చేస్తాం, అందరూ కొంత జాగ్రత్తగా ఉండాలని అయితే సజెషన్స్ ఇస్తున్నారు. మేబీ దీంతో కొంతమంది బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు కొంత రిస్క్ ఎందుకు, ఈ అన్సర్టనిటీ సెటిల్ అయ్యాక మార్కెట్ లోకి వెళ్దాం అనుకుని కొంత పుల్ ఆఫ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఓవరాల్ కాంక్రీట్ రీజన్, ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయాలనే ఒక బాధ్యతతో సెంట్రల్ బ్యాంక్స్ అన్ని వడ్డీ రేట్లను పెంచుకుంటూ వెళ్తే, ఇప్పుడు ఆల్రెడీ గ్రోత్ ఇంపాక్ట్ అయి ఆల్రెడీ ఎకానమీ స్లో డౌన్ అవుతున్న కండిషన్స్ లో ఇంకా పెంచుతున్న వడ్డీ రేట్లు ఎకానమీని ఇంపాక్ట్ చేస్తాయేమో. దీని కారణంగా కంపెనీస్ కి సంబంధించి రెవెన్యూస్ ఆర్ ఎర్నింగ్ గ్రోత్స్ ఇంపాక్ట్ అవుతూ అండ్ ఎకానమీలో కూడా రెసెషన్ వస్తుందన్న ఫియర్స్ ఎప్పటి నుంచో మార్కెట్ లో
ఉంటున్నవి. రీసెంట్ టైమ్స్ లో ఫెడ్ చైర్మన్ గారు అండ్ ఆర్బీఐ గవర్నర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఈవెన్ ఇన్ఫ్లేషన్ లాస్ట్ 2 months నుంచి కంట్రోల్ అవుతున్నా దాన్ని పట్టించుకోకుండా వడ్డీ రేట్లు పెంచాలనే మైండ్ సెట్ తోనే ఉంటూ ఉండడం కూడా అప్పటి వరకు జరుగుతున్న ప్రాఫిట్ బుకింగ్ ని ఇంకాస్త ఇంటెన్సిఫై చేసింది అనుకోవాలి. దానికి అడిషన్ గా ఈ వైరస్ రిలేటెడ్ గా వస్తున్న న్యూస్ అప్డేట్స్ ఇంకాస్త నెగిటివ్ ని యాడ్ చేసాయి తప్పించి ఇవే సోల్ గా ఇవే సింగిల్ గా కేవలం వైరస్ రీజన్స్ తోనే స్టాక్ మార్కెట్స్ కరెక్ట్ అవ్వట్లేదు. బికాస్ ఈ కరెక్షన్ ఈ వైరస్ రిలేటెడ్ గా న్యూస్ అప్డేట్స్ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అవ్వలేదు. ఎప్పటి నుంచో మార్కెట్స్ లో ఉంది, యుఎస్ మార్కెట్స్ లో ఉంది. అండ్ ఐటీ ఇండెక్స్ దానికి తగ్గట్టే మన ఐటీ స్టాక్స్ కూడా చాలా వరకు ఫాలో అయ్యాయి. బట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆర్బీఐ గవర్నర్ గారు ఆ స్టేట్మెంట్స్ చేశాక బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. బికాస్ వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లడం అనేది బ్యాంకింగ్ స్టాక్స్ నెగిటివ్ గానే తీసుకుంటాయి. అండ్ దానికి అడిషన్ గా ఈ వైరస్ రిలేటెడ్ వస్తున్న ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారిగా మార్కెట్ ని హిట్ చేస్తుండడం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ సెల్లింగ్ ప్రెషర్ కి రీజన్ అనేలా మనం అర్థం చేసుకోవాలి. అండ్ సర్ప్రైజింగ్ గా నిన్నటి ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ 928 crore కి బై చేస్తుంటే డిఐఎస్ 2200 crores దగ్గరగా బై చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ బై సైడ్ ఉంటే ఎవరు సెల్ సైడ్ ఉన్నారనేలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ వాళ్ళు ఖచ్చితంగా నిఫ్టీ 50 స్టాక్స్ నో బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న హెవీ వెయిట్స్ నో కొనాలని రూల్ లేదు కదా. వాళ్ళు మేబీ ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా మెజారిటీ ఆఫ్ వాటాని కూడా కొంటూ ఉండొచ్చు బ్లాక్ డీల్స్ ఆర్ బల్క్ డీల్స్ లో. కాబట్టి ఎగ్జాక్ట్లీ మన ఇండెక్స్ లో ఉన్న హెవీ వెయిట్స్ పెరిగితేనే ఇండెక్స్ లు పెరుగుతుంటాయి. కాబట్టి మార్కెట్స్ ఫాల్ కి ఎఫ్ఐడిఐ బయింగ్ కి ప్రతిసారి లాజిక్ ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓవరాల్ గా వాళ్ళు మార్కెట్ లో అడ్డే ఏం చేశారు, బై చేశారా సెల్ చేశారా ఆ నెంబర్ మాత్రమే మనకు అర్థమవుతుంది. అండ్ ఈ డేటాని గమనించండి. ఈ మంత్ స్టార్టింగ్ లో మీరు గమనిస్తే డిసెంబర్ 1st మనకి ఆల్ టైమ్ హై ని నిఫ్టీ టచ్ చేసింది 18,800 మార్క్. అక్కడి నుంచి చూస్తే నియర్లీ 1000 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో కరెక్షన్ కనిపించింది. అండ్ ఆ పాయింట్ లో మీరు గమనిస్తే ఎఫ్ఐఎస్ ఒక నెట్ లాంగ్ పొజిషన్స్ 76% దగ్గరగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అది డౌన్ అవుతూ 46% దగ్గరగా లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యే సిస్టమ్ లో యాక్చువల్లీ ఇదేం ఎక్కువ ఏం కాదు, 70-80% దగ్గరగా కూడా షార్ట్స్ ప్రీవియస్ గా మార్కెట్ టూ మచ్ సెల్లింగ్ లో ఉన్నప్పుడు క్రియేట్ అయింది. బట్ ప్రెసెంట్ లాంగ్స్ కంటే షార్ట్స్ మార్కెట్ లో ఎక్కువ ఉన్నాయి. కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మిడ్ క్యాప్ స్పేస్ భారీగా ఫాల్ అయింది. నియర్లీ 3% దగ్గరగా మిడ్ క్యాప్ స్పేస్ లో ఫాల్ కనిపించింది. అది లాస్ట్ 3 months లో హైయెస్ట్ ఫాల్. స్టాక్ స్పెసిఫిక్ గా కూడా ఒకప్పుడు భారీగా పెరిగిన స్టాక్స్ లైక్ డిఫెన్స్ స్టాక్స్ కానీ పర్టికులర్లీ పిఎస్యు బ్యాంక్స్ మీరు గమనిస్తే లాస్ట్ 1 week లో 10% దగ్గరగా కరెక్ట్ అయింది. ఇండెక్సే కరెక్ట్ అయింది 10%. ఇలా ఒకప్పుడు ఎక్కువగా పెరిగిన స్టాక్స్ వీటి అన్నిట్లో కూడా ఆ ర్యాలీ అంతా కూడా కొంత సెటిల్ అవుతున్నట్లు అర్థమవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ పర్సనలీ ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ నుంచి మనం అనుకున్నది 18,550 అబోవ్ వెళ్ళి సస్టైన్ అవుతుంటేనే కానీ మనం బులిష్ సైడ్ ట్రేడ్ ఆర్ పాజిటివ్ సైడ్ ట్రేడ్స్ తీసుకోవాల్సిన నీడ్ లేదని. బట్ 18,500 బిలో ఉంటున్నా బేరిష్ గా చూడాల్సిన రిక్వైర్మెంట్ లేదు. 18,000 to 18,500 ఈ రేంజ్ నే మెయింటైన్ చేస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 18,000 బ్రేక్ అయ్యాక కంటిన్యూస్ గా ఇలా మార్కెట్ ఫాలో అవుతూ ఇంతలా కరెక్ట్ అవుతుంది. సింగిల్ డే లో ఇంత కరెక్షన్ సెల్ ఆఫ్ ఉంటుందని అయితే నేను ఇమాజిన్ చేయలేదు. ఇంత బిగ్ వే లో సెల్లింగ్ కనిపిస్తున్నప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ అయిన 18,000 మార్క్ అబోవ్ రాకుండా బులిష్ ఆర్ పాజిటివ్ సైడ్ మనం ఉండడం కరెక్ట్ కాదు. అండ్ నేను పర్టికులర్ గా ఇప్పుడు రేంజ్ ను కూడా చూడట్లేదు. 17,500 to 18,000 ఇది కూడా నేను చూడట్లేదు. ఇంత బిగ్ వే లో సెల్లింగ్ ఉంటున్నప్పుడు కొన్ని డేస్ న్యూట్రల్ వ్యూ ని కొంత పక్కన ఉంచడం బెటర్. బికాస్ ఇక్కడ నుంచి రివర్సల్ అలానే ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఫాల్ ఉంటే డౌన్ సైడ్ కూడా ఇంటెన్స్ గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బిలో 18,000 నేను మార్కెట్ ని బులిష్ గా చూడట్లేదు. అండ్ ఎటువంటి రేంజ్ వ్యూ కూడా తీసుకోవట్లేదు. ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ డౌన్ అయింది కానీ వీళ్ళు ఒక మంచి డేటాని పోస్ట్ చేస్తున్నారు. నవంబర్ నెలకు గాను వీళ్ళు 3,88,000 దగ్గరగా న్యూ క్రెడిట్ కార్డ్స్ ని యాడ్ చేసుకున్నారని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ న్యూ క్రెడిట్ కార్డ్స్ 3,88,000 అని రిపోర్ట్ చేస్తున్నారా? అదొకసారి ప్రీవియస్ డేటాతో కంపేర్ చేస్తే అక్టోబర్ నెలలో 3,40,000 దగ్గరగా యాడ్ చేశారు. కానీ లాస్ట్ 12 months ఒక యావరేజ్ చూస్తే అది 2 lakhs మాత్రమే. సో ప్రీవియస్ గత నెలల్లో అన్నిట్లో యావరేజ్ గా 12 months చూస్తే 2 lakhs కార్డ్స్ యాడ్ చేస్తున్న వీళ్ళు అక్టోబర్ లో 3,40,000 అండ్ నవంబర్ లో 3,88,000 దగ్గరగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో క్రెడిట్ కార్డ్స్ ని పెంచుకుంటూ ఉండడం, ఈవెన్ మార్కెట్ షేర్ ని కూడా 17 basis points పెంచుకుంటూ ప్రెసెంట్ క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో 19.3% గా వాళ్ళ మార్కెట్ షేర్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం మనం పాజిటివ్ గానే తీసుకోవాలి. ఓవరాల్ మార్కెట్ డౌన్ అవడం, స్టాక్ ఇవాళ డౌన్ అయింది కానీ వీళ్ళు పోస్ట్ చేసిన డేటా పాజిటివ్ గా ఉంది. అండ్ ఈవెన్ వీళ్ళు ఇలా రిపోర్ట్ చేశాక మోర్గాన్ స్టాన్లే వాళ్ళు స్టాక్ రిలేటెడ్ గా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 1100 అని మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు పాజిటివ్ గా చూస్తున్నారని చెప్తున్న దానికి రీజన్ కాన్స్టెంట్ గా వీళ్ళు మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో క్రెడిట్ కార్డ్స్ ని పెంచుకుంటూనే వెళ్తున్నారు. ప్రీవియస్ నెలలతో పోలిస్తే ఇంకా ఎక్కువ క్రెడిట్ కార్డ్స్ ని మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ఎక్కువగా ఇష్యూ చేస్తున్నారు. అండ్ మార్కెట్ షేర్ ని పెంచుకోవడంతో పాటు క్రెడిట్ కార్డ్ ఒక స్పెండింగ్ యావరేజ్ స్పెండింగ్ ని కూడా వీళ్ళు టైం టు టైం పెంచుకోగలుగుతూ ఉండడం ఎస్బీఐ కార్డ్స్ కి లాంగ్ టర్మ్ వీళ్ళు పాజిటివ్ గా చూస్తున్నారని 1,100 rupees per share టార్గెట్ గా చూస్తున్నట్టు మోర్గన్ స్టాన్లే వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ కేపీఐటీ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. కేపీఐటీ టెక్నాలజీస్ ఒక మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ ఛానల్స్ కి ఇస్తున్న ఇంటర్వ్యూస్ లో చెప్తున్నది కాంపిటీటర్స్ కంటే వీళ్ళు బెటర్ ప్రైజింగ్ ని మెయింటైన్ చేయగలుగుతున్నారని. మీన్స్ వీళ్ళ సర్వీసెస్ రిలేటెడ్ గా ప్రైజింగ్ ఉంటుంది కదా, అది వీళ్ళ కాంపిటీటర్స్ కంటే కూడా వీళ్ళు బెటర్ గా మెయింటైన్
మెయింటైన్ చేయగలగడం, కాంపిటీటర్స్ కంటే వీళ్ళు బెటర్ గా మార్జిన్స్ మెయింటైన్ చేస్తున్నారని ఇలా వ్యూనిస్తూ వీళ్ళ రెవెన్యూ గ్రోత్ గైడెన్స్ ని కూడా FY23 కి 31 to 32% దగ్గరగా ఇస్తున్నారు. అండ్ ఓవరాల్ గా ఉంటున్న టాప్ 25 క్లయింట్స్ టెక్ అండ్ సాఫ్ట్వేర్ బడ్జెట్స్ అనేవి 8 to 10% గ్రో అవుతుంటాయి కాబట్టి అది వీళ్ళకి కూడా రెవెన్యూని యాడ్ చేస్తుందని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్జిన్స్ కూడా FY23 రిలేటెడ్ గా 18 to 19% మెయింటైన్ చేస్తారని ఇలా KPIT టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ మేనేజ్మెంట్ కూడా స్టేబుల్ గా ఉంటాయి మా నెంబర్స్ అని గైడెన్స్ ఇస్తున్నా. అండ్ రీసెంట్ గా గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కూడా KPIT టెక్నాలజీస్ రిలేటెడ్ గా 930 టార్గెట్ ఇస్తున్నాయి. ఈవెన్ ఇలాంటి మల్టిపుల్ పాజిటివ్ థింగ్స్ తర్వాత కూడా ఇవాళ స్టాక్ లో ఒక బిగ్ కరెక్షన్ కనిపిస్తూ లాస్ట్ లో రికవరీ ఉంది కానీ ఓవరాల్ గా కూడా 5.5% దగ్గరగా నెగిటివ్ గా KPIT టెక్నాలజీస్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఇవాళ ఇంతటి సెల్లింగ్ ప్రెషర్ లో కూడా 6% పెరిగిన స్టాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇంగర్సోల్ ర్యాండ్ వీళ్ళు ఇండస్ట్రియల్ ఎయిర్ కంప్రెసర్స్ ఉంటాయి కదా, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ లో ఉంటారు. ఈవెన్ వాటి మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళ ప్రెసెంట్ ప్రొడక్షన్ కెపాసిటీ 10,000 యూనిట్స్ పర్ మంత్. కానీ ఆ ప్రొడక్షన్ కెపాసిటీని 50% పెంచుకోవడానికి బికాస్ ఆ ఎంటైర్ ప్రొడక్షన్ కూడా ప్రెసెంట్ 100% యూటిలైజేషన్ తో రన్ అవుతుంది కాబట్టి ప్రెసెంట్ ఉంటున్న ప్రొడక్షన్ కెపాసిటీని 50% పెంచుతూ ఇంకొక 5,000 యూనిట్స్ పర్ మంత్ ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుతూ బై సెప్టెంబర్ 2024 లోపు ఈ కెపాసిటీ అడిషన్ ని వీళ్ళు కంప్లీట్ చేస్తారని స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ప్రెసెంట్ ఉంటున్న కెపాసిటీ 100% యూటిలైజేషన్ లో ఉంది అండ్ దానికి అడిషనల్ గా ఇంకొక 50% కెపాసిటీ అడిషన్ ఇచ్చేసి అది డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్ కి కేటర్ చేస్తారని వీళ్ళు మెన్షన్ చేస్తుండడం. అండ్ ఈవెన్ దానికి కావాల్సిన 170 crore మనీ, ఈ మొత్తం మనీ కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా మాత్రమే, ఎక్స్టర్నల్ గా డెట్ ని అప్పులు తీసుకొని కాదు, ఇంటర్నల్ గా వీళ్ళ బిజినెస్ నుంచి వస్తున్న మనీని యూజ్ చేసే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేస్తారని వీళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం. ఓవరాల్ స్టాక్ 6% పాజిటివ్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. చాలా స్టాక్స్ ఇవాళ 8-10% కరెక్ట్ అయ్యాయి. బట్ జొమాటో కరెక్షన్ బ్యాక్ పర్టికులర్ గా 245 నుంచి ఒక ఇంటెన్స్ ఫాల్ మనకు కనిపించింది కదా, దాని బ్యాక్ ఒక లార్జ్ ట్రేడ్ ఉంటున్నట్లయితే అర్థమవుతుంది. నియర్లీ 1,47 lakh షేర్స్ దగ్గరగా విత్ రెస్పెక్ట్ టు వీళ్ళ స్టేక్ పరంగా చూస్తే 0.2% ఆఫ్ ఈక్విటీ 55 rupees 40 paise దగ్గరగా యావరేజ్ ప్రైస్ లో హ్యాండ్స్ మారిందనేలా అప్డేట్ వస్తుంది. మీన్స్ ఒక బిగ్ ప్లేయర్ వాళ్ళ దగ్గర ఉంటున్న షేర్స్ ని మార్కెట్ లో సెల్ చేయడానికి ప్రయత్నించారు. 1.47 crore షేర్స్ అనేలా అర్థమవుతుంది. అండ్ ప్రీ-IPO లాక్ ఇన్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మోస్ట్లీ ఆ లాక్ ఇన్ కంప్లీట్ అయ్యాక సెల్ చేశారు. బట్ ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు అగైన్ సెల్ చేస్తున్నా అది ఇంకేదైనా ప్రామినెంట్ నేమ్ మనకు కనిపిస్తున్నా అది ఎండ్ ఆఫ్ ద డే NSE బల్క్ డీల్స్ అండ్ బ్లాక్ డీల్స్ డేటాలో అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ గ్రాన్యూల్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్రాన్యూల్స్ వాళ్ళు న్యూ CFO ని హైర్ చేసుకున్నారని చెప్తున్నారు. తన నేమ్ ముఖేష్ కురానా. ప్రీవియస్ గా గర్వారే టెక్నికల్ ఫైబర్స్ లో CFO గా వ్యవహరించారు. అండ్ ఈవెన్ వీళ్ళ సబ్సిడరీ అండర్ లో నుంచి ఒక గ్రీన్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాన్ ని కూడా స్టార్ట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. బట్ వీటన్నిటికంటే కూడా APIs ని తయారు చేస్తున్న కంపెనీస్ రీసెంట్ టైమ్స్ లో పెరుగుతున్నాయి. దివీస్ కానీ IOL కెమికల్స్ కానీ అవి నిన్న పెరిగాయి, ఇవాల్టి సెషన్ లో కూడా పెరిగాయి. అండ్ అందులో గ్రాన్యూల్స్ ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. బికాస్ 81% ఆఫ్ దర్ రెవెన్యూస్ అనేవి కోర్ మాలిక్యూల్స్ నుంచి వస్తుంది. అండ్ అందులో పారాసిటమాల్ 46% దగ్గరగా మార్కెట్ షేర్ ని కలిగి ఉంటే మెట్ఫార్మిన్ 21.3 అండ్ ఐబుప్రోఫిన్ పెయిన్ కిల్లర్ అండ్ ఫీవర్ ని తగ్గించే డ్రగ్ రిలేటెడ్ గా వీళ్ళకి సెగ్మెంట్ పరంగా రెవెన్యూలో షేర్ ఉంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న మొండి బకాయిల్ని వీళ్ళు అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ మొండి బకాయిలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని తగ్గించుకుంటూ అందులోంచి మనీని జనరేట్ చేయాలని ఎస్ బ్యాంక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కదా. అందులో భాగంగా ఎస్ బ్యాంక్ వాళ్ళు ఈ మొండి బకాయిలు ఎవరెవరి దగ్గర నుంచి అయితే వీళ్ళకి రావాల్సిందో వాళ్ళ రిలేటెడ్ గా తాకట్టు పెట్టిన వాటా ఉంటుంది కదా, ప్లెడ్జ్డ్ షేర్స్ ఉంటాయి కదా, అవి ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి నియర్లీ 7 కంపెనీస్ రిలేటెడ్ గా షిఫ్ట్ చేస్తున్నట్లయితే డేటా కనిపిస్తుంది. సో ఎవరెవరైతే వీళ్ళకి బకాయిలు కట్టాల్సిందో, అప్పులు కట్టాల్సిందో, అప్పులు తీసుకున్న వాళ్ళు తీసుకునే టైంలో తాకట్టు పెట్టిన షేర్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కదా, అవి జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్స్ట్రక్షన్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఆ 7 కంపెనీస్ లో డిస్టివి రిలేటెడ్ గా హోల్డ్ చేసిన 24.19% వాటా నియర్లీ 44 crore 53 lakh షేర్స్ దగ్గరగా డిస్టివి కూడా ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఒక రెజల్యూషన్ లో భాగంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి డేటా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ సువెన్ ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఈ కంపెనీ రిలేటెడ్ గా 60% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్నారు. చాలా టైం బ్యాక్ నుంచి ప్రమోటర్స్ ఈ కంపెనీలో ఉంటున్న వాటాని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయాలని, సెల్ చేయాలని భావిస్తున్నారు. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ ప్రకారం అడ్వెంట్ ఇంటర్నేషనల్ వాళ్ళు సువెన్ ఫార్మాకి సంబంధించిన ప్రమోటర్స్ దగ్గర ఉన్న 60% వాటాలో 51% దగ్గరగా వాటాని 6,000 crore పెట్టి కొనడానికి ముందుకు వెళ్తున్నారని, ఇఫ్ ఇన్ కేస్ అంత పెద్ద మొత్తంలో వాటాను కొంటుంటే నెక్స్ట్ ఓపెన్ ఆఫర్ ని కూడా వాళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. సో ఒక బిగ్ స్టేక్ సేల్ జరగబోతుంది. అది కూడా మార్కెట్ ప్రైస్ నుంచి హైయర్ ప్రైస్ ఉంటుంది నాకు ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళ 4% అబోవ్ ఎండ్ అవుతుంది. అఫీషియల్ గా వస్తున్న ఇన్ఫర్మేషన్ కాదు, రిపోర్ట్స్ అని మెన్షన్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. నెక్స్ట్ RVNL గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 198 crores విలువ చేసే ఆర్డర్ గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ఇలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈవెన్ ఈ అప్డేట్ తర్వాత కూడా ఇలా ఆర్డర్ లభించిందని చెప్పిన తర్వాత కూడా స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. రీసెంట్ టైమ్స్ లో వన్ డైరెక్షనల్ గా
స్టాక్ లో లాస్ట్ 6 months లో 100% దగ్గరగా అబోవ్ మూవ్ కనిపిస్తూ ఉండడం, స్టార్టింగ్ లో అనుకుంటున్నట్లు ఎక్కువగా ఏ స్టాక్స్ అయితే మూవ్ అయ్యాయో రీసెంట్ టైమ్స్ లో వాటిలో హెవీ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా పాజిటివ్ అప్డేట్ వచ్చింది, కానీ స్టాక్స్ లో ఇవాళ మనకి ఫాల్ కనిపించింది. డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు 84,328 crores విలువ చేసే మిలిటరీ ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్స్ కి అప్రూవల్ అయితే ఇస్తున్నారు. ఇందులో మిలిటరీ ప్లాట్ఫామ్స్ అండ్ వెపన్స్ లైక్ లైట్ ట్యాంక్స్ కానీ, యాంటీ షిప్ మిసైల్స్ అండ్ కాంపాక్ట్ వెహికల్స్, ఇవి బిఈఎల్, భారత్ ఫోర్జ్, భారత్ డైనమిక్ అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా వాల్యూని అయితే యాడ్ చేస్తాయి. బికాస్ అవుట్ ఆఫ్ 84,000 crore అప్రూవల్స్ నియర్లీ 82,127 crores దగ్గరగా కొనబోతున్నది ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ తయారు చేస్తున్న వాటిల్నే, కాబట్టి ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఇది పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ అగైన్ రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ లో ఎక్కువ మూవ్ కనిపిస్తూ ఉండడం, పర్టికులర్ స్పేస్ లో కూడా ఇవాళ మనకి పాజిటివ్ మూవ్ కనిపించలేదు. నెక్స్ట్ దీపక్ ఫర్టిలైజర్స్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు గాను సెబీ వాళ్ళు 2 ఇండివిజువల్స్ కి పెనాల్టీ వేస్తున్నట్లయితే అప్డేట్ చేస్తున్నారు. దీపక్ ఫర్టిలైజర్స్ వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందు మంచిగా రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకున్న నరేష్ అండ్ తన వైఫ్ అయిన పల్లవి గారు వీళ్ళిద్దరూ కూడా స్టాక్స్ ని ముందుగానే బై చేసి రిజల్ట్స్ తర్వాత స్టాక్ పెరిగాక దాని కారణంగా లాభాన్ని సంపాదించారు. కాబట్టి వీళ్ళిద్దరికి కలిపి నియర్లీ 45 lakhs దగ్గరగా సెబీ వాళ్ళు పెనాల్టీని వేస్తున్నారని, అండ్ నెక్స్ట్ 45 days లోపు ఆ పెనాల్టీని పే చేయాలనేలా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు గాను వీళ్ళిద్దరిపై పెనాల్టీ వేస్తున్నట్లు సెబీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ 17,770 అండ్ రెసిస్టెన్స్ 17,850 అండ్ అబౌవ్ 17,950. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 41,620 అండ్ రెసిస్టెన్స్ 41,920. అండ్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్లు రేంజ్ ఎటువంటిది తీసుకోవట్లేదు, అండ్ ఆప్షన్ చైన్ ని కూడా మార్కెట్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు, కొంత కన్సాలిడేట్ అయ్యేంత వరకు కూడా నేను ట్రాక్ చేయాలనుకోవట్లేదు. బికాస్ ఇంతలా మూవ్ అయినప్పుడు 18,000 పుట్స్ ని సెల్ చేసిన వాళ్ళు అండ్ హైయర్ కాల్స్ ని రైట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళ పొజిషన్స్ ని మేనేజ్ చేసే ప్రయత్నంలో మల్టిపుల్ స్ట్రైక్స్ దగ్గర ఓఐ డేటాని బిల్డ్ చేస్తుంటారు. కాబట్టి 1 or 2 days మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత ఆప్షన్ చైన్ డేటాని చూడడం బెటర్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. అండ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.